ఈరోజు వంకాయలతో చాలా సింపుల్గా వంకాయ దమ్ బిర్యానీ చూపిస్తున్నానండి. దానికోసము ఫస్ట్ ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి. పెరుగులో ఉప్పు, కారము, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మధ్యకి కాటు పెట్టుకోవాలండి వంకాయకి. అలా కాటు పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసేసి అందులోనే వేసేసి మనము ఒక 10 నిమిషాలు, పావుగంట వరకు నానబెట్టుకోవాలి. పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఈ లోపల మనము ప్యాన్ పెట్టేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసుకోవాలండి. అలాగే జీలకర్ర కూడా వేసేసుకొని పొడుగ్గా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. అలాగే అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా దంచుకొని వేసుకోవాలి. సో అలా వేసుకొని అవి అన్నీ కూడా పచ్చివాసన పోయి ఆనియన్స్ ఎర్రగా మగ్గాలి. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న ఈ వంకాయ మిశ్రమం, పెరుగులో కలిపి పెట్టుకున్న ఈ వంకాయ మిశ్రమం కూడా వేసుకొని మగ్గించుకోవాలండి. కొంచెం వంకాయ మగ్గింది అనుకున్న తర్వాత ఇంకా కొంచెం టేస్ట్ కోసము కొబ్బరి అలాగే జీడిపప్పును కూడా మిక్సీ పట్టేసి పౌడర్ వేసానండి. చాలా రుచిగా ఉంటుంది ఈ గ్రేవీ అనేది. సో ఇలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత మనము ఈ కడాయిని పక్కకు పెట్టేసుకుందాము. అలాగే బాస్మతి రైస్ని కూడా ఉడికించుకుందామండి. అది కూడా విడిగా ఉడికిస్తున్నాను నేను ఈరోజు. ఇలా మనము తీసుకున్న వాటికి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున నీళ్ళు పోసేసుకొని దీంట్లో కూడా బిర్యానీ దినుసులు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని కొన్ని బఠానీ వేసుకున్నానండి. అది కూడా 70% అనేది ఉడికిన తర్వాత ఉడబోసుకొని పక్కన పెట్టుకోవాలి బాస్మతి రైస్ని. ఇప్పుడు రెండు కూడా ఫస్ట్ మనము ఒక ఏదైనా థిక్ లేయర్ ఉన్న గిన్నె తీసుకోవాలి. నేనైతే కుక్కర్ తీసుకున్నానండి. ఇలా కుక్కర్లో ఫస్ట్ లేయర్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న వంకాయ గ్రేవీ కర్రీని వేసుకోవాలి. తర్వాత నేను ముందుగానే ఆనియన్స్ని కూడా రోస్ట్ చేసి పెట్టుకున్నానండి గోల్డెన్ కలర్లో. ఆ ఆనియన్స్ కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇలా రైస్ కూడా వేసుకున్నాక మళ్ళీ పైనుంచి కొంచెం నెయ్యి వేసుకున్నానండి. అలా 2 లేయర్స్గా వేసుకున్నాను. అలాగే కొంచెము ఇలా స్మోకీ ఫ్లేవర్ ఇస్తే బాగుంటుందండి. మామూలుగా అయితే చార్కోల్ పెడతారు, బట్ నా దగ్గర అవైలబిలిటీ లేదు కాబట్టి ఇలా చెక్క తీసుకున్నానండి. చెక్క కూడా పెడితే చాలా బాగుంటుంది. దాన్ని అలా స్టవ్ మీద పెట్టిన తర్వాత లోపల ప్లేట్లో పెట్టేసి నేను మూత మూసి పెట్టానండి. అలా స్మోకీ ఫ్లేవర్తో కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి ఇలాగా వంకాయతో దమ్ బిర్యానీ కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ వైజ్ కూడా గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా ప్లెయిన్గా అయినా తినేయచ్చండి, గ్రేవీ ఉంటుంది కాబట్టి. లేదనుకుంటే రైతాతో అయినా తినచ్చు. సో ఈరోజు వంకాయ దమ్ బిర్యానీ సూపర్ అనమాట. ఎవరైనా బిర్యానీ అంటే ఇలా ఉండాలి కదా అనుకునేలాగా కుదురుతుందనమాట. ఒకసారి ట్రై చేయండి.